సూపర్ టేస్టీ గోబీ మటర్ ఫ్రై కోసం ముందుగా మనము ఒక బౌల్‌లో బఠానీ, తర్వాత ఒక క్యారెట్‌ని సన్నగా స్టిక్స్‌లా కట్ చేసుకుంటాము. ఒక కప్పు కాలీఫ్లవరు ఇవన్నీ కూడా స్టీమ్ చేసేసుకుంటామండి. ఒక 5 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ముక్క మెత్తబడే వరకు. ఇంక ఇవి స్టీమ్ అయిపోయి రెడీగా ఉన్నాయి. కాలీఫ్లవర్ నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాననమాట. అందుకని దీంట్లో యాడ్ చేయలేదు. మనము పాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకోవాలండి. అదేవిధంగా 8-10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాబచ్చా దంచుకున్నాయి. ఒక టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటాము. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచి అరోమా రావాలన్నమాట. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇంకా వేసుకుని ఇది రెడ్ కలర్‌కి టర్న్ అవుతుండగా కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. ఇంకా దీంట్లో వేరే మసాలాలు ఏమి యాడ్ చేయమండి. వెంటనే మనం బాయిల్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటాం అనమాట. ఎంత రుచిగా ఉంటుందో, వైట్ రైస్‌లోకి ఎంత బాగుంటుందో, రోటీస్‌కి అంతే బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. సింపుల్ కర్రీ బట్ టేస్ట్ చూస్తే అమోఘ